ఓ ఆడియో లాంచ్ వేడుకలో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ హాస్య నటుడు అయిన అలీ గురించి చేసిన భావోద్వేగ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటూ ఉంది. అలీతో తనకు దశాబ్దాల తరబడి ఉన్న అనుబంధాన్ని, ఆయన తన జీవితంలో పోషించిన కీలక పాత్రను పూరి వివరించారు. 10 ఏళ్ల వయసు నుంచే అలీకి తాను వీరాభిమానినని పూరి తెలిపారు. సీతాకోక చిలుక సినిమా చూసిన తర్వాత తుని గంగాధర్ మ్యూజికల్ పార్టీతో అలీ వస్తున్నాడని తెలిసి అప్పుడు 10 ఏళ్ల వయసులో ఒక్కడినే 50 కిలోమీటర్లు ప్రయాణించి అలీని చూడ్డానికి వెళ్లానని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అలీ అమితాబ్ బచ్చన్ పాటలకు డాన్స్ చేసేవాడని, తనకంటే పొట్టిగా ఉండేవారని పూరి ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తాను దర్శకుడిగా మారిన తర్వాత అలీతో కలిసి అనేక విజయవంతమైన చిత్రాలను తీశానని పూరి పేర్కొన్నారు. తమ కలయికలో వచ్చిన సినిమాలు ఎన్నో కూడా విజయాలు సాధించాయని తెలిపారు. తన జీవితంలో సంతోషం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఫెయిల్యూర్ వచ్చినా కూడా అలీ తన తోడుగా నిలిచారని పూరి స్పష్టం చేశారు. నాకు ఫెయిల్యూర్లో ఉండి బాధలో ఉన్నప్పుడు తనే వస్తాడు, ఒక పెగ్గు పోస్తాడు, ఓ భుజం తట్టి వెళ్ళిపోతాడు. నాకు హిట్ వచ్చినా ఒక బొకే పట్టుకుని వస్తాడు, హక్ చేసుకుని వెళ్ళిపోతాడు. చెప్పకుండా వచ్చి కలిసే ఏకైక మనిషి అలీ అని పూరి అలీతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలీ తనకు ఆర్థికంగా అండగా నిలిచిన ఒక సందర్భాన్ని కూడా పూరి గుర్తు చేసుకున్నారు. ఒకానొక దశలో తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మొత్తం ఆస్తిపాస్తులు అమ్మివేసి తన చివరి ఆఫీస్ను కూడా అమ్మేయాలని నిర్ణయించుకున్న సమయంలో అలీ వచ్చారని పూరి వివరించారు. ఆ రోజు అలీ తన జేబులో నుంచి ఒక డిజైన్ ఉన్న బంగారు ఆభరణాన్ని తీసి దానికి కుంకుమ పెట్టి, ఇది మెడలో వేసుకో, నీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే జేబులో పెట్టుకో, పోయినవన్నీ మళ్ళీ వస్తాయి అని చెప్పి ఆలింగనం చేసుకుని వెళ్ళిపోయారని పూరి వివరించారు. ఆ బంగారం 2-3 లక్షల రూపాయల విలువ ఉంటుందని, అప్పట్లో ఆ మాత్రం డబ్బులు కూడా తన వద్ద లేవని పూరి పేర్కొన్నారు. అలీ ఆశీస్సులతో 2 ఏళ్లలో మళ్ళీ అన్ని తిరిగి పొందానని భావోద్వేగంగా చెప్పారు. అలీని కేవలం సినిమా నటుడు మాత్రమే కాదని, నిజంగా తన మనుషుల కోసం నిలబడే రియల్ హీరో అని పూరి కొనియాడారు. తన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో అలీ లేకపోవడంపై ప్రేక్షకులు తనను ప్రశ్నించారని, అందుకే తదుపరి చిత్రంలో అలీకి తప్పకుండా అవకాశం ఇస్తానని పూరి హామీ ఇచ్చారు.